విదిలించుకోలేని ఆశలు. మనసు సున్నితమైనది, అనే సూక్తి మానవ సంబంధాల అంతరార్థాన్ని హృదయంగా ఆవిష్కరిస్తుంది. మనిషి జీవితం అనుబంధాల అల్లిక. కొన్ని బంధాలు ఆనందాన్ని పంచితే మరికొన్ని బాధను మిగులుస్తాయి. అయినప్పటికీ వాటిని పూర్తిగా విడిచిపెట్టడం ప్రతి ఒక్కరి వల్ల కాదు. ఎందుకంటే మనసు రాతి బండ కాదు. ప్రేమ పాపకాలు మమకారాలతో నిండిన సున్నితమైన భావలోకం. సంస్కృతంలో స్నేహ పాసేన బధ్యంతే జనాః అనే సూక్తి ఉన్నట్లే మనుషులు ఇనుప సంకెళ్లతో కాదు, ప్రేమ అనే అదృశ్య బంధంతో ముడిపడి ఉంటారు. రామాయణంలో కైకేయి వల్ల వనవాసం వచ్చిన శ్రీరాముడు ఆమెను ద్వేషించలేదు. మహాభారతంలో కర్ణుడు దుర్యోధనుడి స్నేహాన్ని విడువలేకపోయాడు. ఈ పౌరాణిక గాథలు అనుబంధాల బలాన్ని ప్రతిబింబిస్తాయి. జానపద జీవితంలో కూడా పాత వేప చెట్టును మన తాత నాటింది అనే మమకారంతో కాపాడినట్లే బంధాలు జ్ఞాపకాల రూపంలో మన హృదయంలో నిలిచిపోతాయి. మనసు లాభ నష్టాల గణితం కాదు, అది భావాల ప్రవాహం. అందుకే కొన్ని సంబంధాలు బాధించినా మరచిపోలేము. బంధాలను తెంచుకోవడం కన్నా వాటిని వివేకంతో అర్థం చేసుకొని జీవించడం ముఖ్యం. ప్రేమలో పరిమితి, అనుబంధంలో ఆత్మగౌరవం, మమకారంలో సంయమనముంటేనే జీవితం సమతుల్యంగా ఉంటుంది. మనసు ఎంత సున్నితమో బంధాలు అంత బలమైనవని గుర్తు చేస్తూ మానవత్వానికి అద్దం పట్టే భావగర్భితమైన రెక్క ఇది.